జనాభా తిప్పికొడితే 6 లక్షలు కూడా ఉండదు. విస్తీర్ణంలో ఢిల్లీ కంటే 5 రెట్లు చిన్న. ఆర్థిక వ్యవస్థకు ఆధారం కేవలం పర్యాటకం. అనేక విషయాల్లో భారత్ నుంచి సాయం. ఇది మన పక్కన ఉన్న ద్వీపదేశం మాల్దీవులు కథ. అలాంటి దేశం గత వారం లక్షద్వీప్తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన పర్యటనపై నోరు పారేసుకుంది. భారత్ ఆగ్రహానికి కారణమైంది. మాల్దీవులకు భారత పర్యాటకులు వెళ్లొద్దని, లక్షద్వీప్కు వెళ్లాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తాజా పరిణామాలతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లాలనుకునేవారు తమ పర్యటనను రద్దు చేసుకుంటూ ఉండడంతో ఆ దేశ ఆర్థిక రంగం కూడా ప్రమాదంలో పడింది. భారత్తో వివాదం నేపథ్యంలో 3 మంత్రులు పదవులు కోల్పోగా ఆ దేశాధ్యక్షుడి పీఠం సైతం కదులుతోంది. మరి మాల్దీవుల నేతలు కొరివితో ఎందుకు తలగొక్కున్నారు? వారి నోటి దురదకు కారణమేమిటి? దీని వెనుక చైనా కుట్రలేమైనా దాగున్నాయా? కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ నుంచి 750 కిలోమీటర్లు, కేరళలోని కొచ్చి నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న ద్వీప దేశం మాల్దీవులు. నీలిరంగు సముద్రం, తెల్లటి ఇసుక, అందమైన బీచ్లతో పర్యాటకులకు స్వర్గధామమై అలరించే దేశమిది. దేశం అందమైందే అయినా ఇటీవల అక్కడ అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వంలోని నాయకుల బుద్ధి మాత్రం అందవిహీనమైనది. గత వారం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో జరిపిన పర్యటనపై అక్కడి మంత్రులు, ప్రజాప్రతినిధులు అక్కసు వెళ్లగక్కారు. మోదీ అక్కడ సముద్రం ఒడ్డున సేద తీరి నీటిలో స్నార్కెలింగ్ అనే సాహస విన్యాసం చేశారు. సాహసాలు చేయాలని భావించేవారు తమ జాబితాలో లక్షద్వీప్ ని కూడా చేర్చుకోవాలని సూచిస్తూ అక్కడి ఫోటోలను షేర్ చేశారు. అంతే, ఒక్కసారిగా మాల్దీవుల మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ నోటి దురుసును ప్రదర్శించారు. తమ దేశ పర్యాటక రంగంపై ఈ ప్రకటన ఎక్కడ ప్రభావం చూపుతుందో అన్న భయంతో ఇష్టమొచ్చిన కూతలు కూశారు. భారత్ తీవ్రంగా స్పందించడంతో ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. మొత్తం మాల్దీవ్స్ ఎకానమీ జీడిపిలో 1/3 ఆఫ్ ద జీడిపి ఈ టూరిజం నుంచే వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే 2022వ సంవత్సరంలో ఒక $2.7 బిలియన్ ఇన్కమ్ మాల్దీవ్స్ కి కేవలం టూరిజం నుంచే వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఈ మాల్దీవ్స్ కి టూరిస్టులు కనుక మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే భారతదేశం నుంచి వెళ్లే టూరిస్టులే మొదటి స్థానం ఆక్రమిస్తున్నారు. సో దీని యొక్క ప్రభావం మాల్దీవ్స్ టూరిజం పై చాలా తీవ్రంగా ఉండబోతుంది. సో ఇది మాల్దీవ్స్ ఎకానమీకి ఎకనామికల్ పరంగా తీవ్రమైన నష్టం చేయబోతుంది. మోదీ లక్షద్వీప్ పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీద్ అక్కసు వెళ్లగక్కారు. పర్యాటకంలో తమతో పోటీ పడాలన్న ఆలోచనే భ్రమ అంటూ వ్యాఖ్యానించారు. తమ దేశంలో అందించే సేవలు భారత్ ఎలా అందించగలదు, పరిశుభ్రంగా ఎలా ఉంచగలదు అని ట్వీట్ చేశారు. లక్షద్వీప్ లోని గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని అన్నారు. మాల్దీవుల మంత్రులు మరియం షియానా, మాల్షా షరీఫ్, మజూమ్ మాజిద్ ప్రధాని మోదీపైనే విమర్శలు చేశారు. మోదీని విదూషకుడిగా, ఇజ్రాయెల్ చేతిలో కీలు బొమ్మగా అభివర్ణించారు. వీరి వ్యాఖ్యలతో భారత్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. భారతీయ నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా మాల్దీవుల్ని బహిష్కరించాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడకు వెళ్లాలని భావించిన అనేక మంది భారతీయులు పర్యటనలో రద్దు చేసుకున్నారు. దాదాపు 8,000 హోటల్ బుకింగ్స్, 2,500 విమాన టికెట్లు రద్దయ్యాయి. ఇది మాల్దీవులకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించింది. భారత్ లోని సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు భారత్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లోని మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహీం షాహిబ్ కు సమన్లు జారీ చేయగా ఆయన భారత విదేశాంగ అధికారుల ముందు హాజరయ్యారు. మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయట తీవ్ర దుమారం రేగడంతో
మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. తమ దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకైన పర్యాటక రంగంపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో భారత్పై అక్కసు వెళ్లగక్కిన 3 మంత్రుల్ని సస్పెండ్ చేసింది. ఇటీవలే పగ్గాలు చేపట్టిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పీఠం కూడా భారత్తో వివాదం కదిలిస్తోంది. ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనార్టీ నాయకుడు అలీ అజీం సభ్యుల్ని కోరారు. స్థిరమైన విదేశాంగ విధానం పెంపొందించడానికి డెమోక్రాట్లమైన తాము ప్రయత్నించామని, పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పామని, కానీ ఇప్పుడు ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అలీ అజీం ఆవేదన వ్యక్తం చేశారు. తత్వం బోధపడ్డంతో తమ మంత్రులు, ఎంపీ వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ శాఖ వివరణ ఇచ్చుకుంది. ఆ వ్యాఖ్యలతో మాల్దీవుల ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, వారి వ్యక్తిగతమని తెలిపింది. అంతర్జాతీయ భాగస్వామ్యులతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినేలా విద్వేషపూరిత వ్యతిరేక వ్యాఖ్యలు చేయరాదని తాపీగా సెలవిచ్చింది. భారత్తో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మాల్దీవుల ప్రజాప్రతినిధులు ఒక రకంగా కొరివితో తలగొక్కున్నారు. ఎందుకంటే చాలా చిన్న దేశమైన మాల్దీవులకు ఆది నుంచి అనేక విషయాల్లో భారత్ అండగా ఉంటూ వస్తోంది. 1965లో బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం పొందిన తర్వాత ఆ ద్వీప సమాహారాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించిన అతి కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటకమే ఆధారం. ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల్లో 6% పైగా భారతీయులే కాగా మొదటి స్థానం కూడా మనదే. మాల్దీవుల్లో పర్యాటకానికి ఊతమిచ్చేందుకు నీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యమైంది. 2 విమానాశ్రయాల నిర్మాణం సహా 8 ప్రాజెక్టుల్లో సహకారం అందిస్తోంది. భారత్ కు చెందిన తాజ్, ఒబెరాయ్ వంటి లగ్జరీ హోటల్ కంపెనీలు అక్కడ సేవలు అందిస్తున్నాయి. విద్యారంగం సహా వివిధ కంపెనీల్లో భారత్ మానవ వనరుల కొరత తీరుస్తోంది. భారతీయ స్టేట్ బ్యాంక్ కూడా మాల్దీవుల్లో రిసార్ట్స్ నిర్మాణం, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, వివిధ వాణిజ్య వెంచర్ల కోసం రుణ సాయం చేస్తోంది. ఆహార భద్రత కోసం మాల్దీవులు భారత్పై ఆధారపడుతోంది. కోవిడ్ సమయంలోనూ భారత్ మాల్దీవులకు అందించిన సహాయం అంతా ఇంతా కాదు. భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్ పొందిన తొలి దేశం మాల్దీవులే. దేశంలోని అవసరాలు, వ్యాక్సిన్ల ఎగుమతులపై ఉన్న ఆంక్షలు సైతం లెక్క చేయకుండా 3 నెలల్లో 3 లక్షల డోసులు భారత్ సాయంగా అందించింది. కరోనా సమయంలో వుహాన్ నుంచి మాల్దీవుల దేశస్థుల్ని స్వదేశానికి తరలించడంలోనూ సాయం చేసింది. మాలేకు వైద్య బృందాలను పంపించింది. మాల్దీవులకు చెందిన పలువురు అధికారులకు భారత్ శిక్షణ అందిస్తోంది. 1988లో శ్రీలంకకు చెందిన ఉగ్రవాదులు మాల్దీవులపై దాడి చేయగా భారత వాయుసేన వారిని తరిమికొట్టి ఆ దేశ అధ్యక్షుడిని రక్షించింది. ఇలా కావాల్సిన సాయమంతా చేస్తున్నా మాల్దీవుల మంత్రులు, ఎంపీ దాన్ని మరిచి భారత్పై నోరు పారేసుకున్నారు. వారు చేసిన తప్పునకు ఇప్పుడు ఆ దేశమే ఫలితం అనుభవిస్తోంది. మనం ఎన్నో రకాలుగా ఆ దేశానికి చాలాసార్లు వాళ్ళకి ఆర్థికంగా, సైనికంగా కూడా సహాయం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడి, ఆ కొత్త ప్రభుత్వము భారత వ్యతిరేక ప్రభుత్వము, చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పడడం వల్ల వాళ్ళు ఇట్లాంటి ఊహించినటువంటి కామెంట్ చేసిండు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు మన భారతదేశ ప్రధాని కించపరిచేటి. వాళ్ళకి చైనాకు మేము దగ్గర అవుతున్నామన్న ధైర్యంతో ఏమో కానీ వాళ్ళు ఒక ఇట్లాంటి కామెంట్ చేయడంతో బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ ఊపందుకుంది సోషల్ మీడియాలో. ఒక తీవ్ర నిరాశకు గురైన అక్కడి హోటల్ పరిశ్రమకు చెందినవారు, టూరిజం పరిశ్రమకు చెందినవారు, మిగతా అందరు కూడా ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. ఇట్లా భారతీయులు కనుక మనకు పర్యాటకానికి రాకుంటే మన ఎకానమీ చాలా దెబ్బతింటుంది, చాలా వనరులు దెబ్బతింటుంది, మేము చాలామంది జీవనోపాధులు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ గత ప్రభుత్వంలో పనిచేసిన అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ నయీం కానీ మిగతా వాళ్ళు చాలామంది అక్కడ పాత మంత్రులు వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ తీరును తప్పుపట్టినరు. మన స్నేహపూర్వకమైన దేశం పట్ల ఇట్లాంటి కామెంట్స్ చేయకూడదు, మోదీ ఒక గ్లోబల్ లీడరు, ప్రపంచం అంతా గౌరవిస్తుంటే మనమేంది ఇట్లా ఒక 5.5 లక్షల జనాభా గల దేశం, చిన్న దేశం, ఇట్లా ఆయనను కామెంట్ చేసి వాళ్ళ మీద మనం చాలా వరకు ఆధారపడి ఉన్నాం కదా అని ఒత్తిడి దేగానే ఇప్పుడు ఆ ముగ్గురిని ఆ ప్రభుత్వం తొలగించింది. వాస్తవానికి మాల్దీవులు సుదీర్ఘకాలంగా ఇండియా ఫస్ట్ అంటూ భారత్తో సన్నిహిత సంబంధాలు నెరిపిన 2013 నుంచి ఆ దేశ వైఖరిలో మార్పు రావడం ఆరంభమైంది. చైనా అనుకూలవాది అబ్దుల్లా యమీన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటం ఆరంభమైంది. చైనా నుంచి యమీన్ భారీగా రుణాలు తీసుకున్నారు.
ఆయన భారత్ వ్యతిరేక విధానాలు అనుసరించారు. 2018లో సోలిహ్ పగ్గాలు చేపట్టాక పరిస్థితి మళ్లీ కుదుటపడింది. అయితే ప్రతిపక్ష నేతగా యమీన్ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించారు. హిందూ మహాసముద్రంలో భారత్ బలగాలు మోహరిస్తోందని ఆరోపిస్తూ ఇండియా అవుట్ పేరుతో మాల్దీవుల్లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం నిర్వహించారు. దీని వెనుక చైనా హస్తం ఉందంటారు. ఇటీవల ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ముయిజ్జు యమీన్ కు సన్నిహితుడు. ముయిజ్జు రాకతో మళ్లీ చైనా వైపు వెళ్లేందుకు మాల్దీవులు ప్రయత్నించవచ్చని భారత రక్షణ రంగ నిపుణుల అంచనా వేయగా దాన్ని బలపరుస్తూ ఆ దేశ మంత్రులు భారత్పై నోరు పారేసుకున్నారు. ఇప్పటి నుంచో ఇందిరాగాంధీ సమయం నుంచి కూడా భారత్ ఇంకా మాల్దీవ్స్ మధ్య సంబంధాలు బాగా ఉండేవి. చాలా MOUs జరిగాయి. అలా దెన్ వి కమ్ బ్యాక్. ఇప్పుడు మన రీసెంట్ టైమ్స్కి వస్తే ఇప్పుడున్న ప్రెసిడెంట్ కంటా ముందు ఉన్న వ్యక్తి ఇండియా ఫస్ట్ అనే ఒక అవుట్లుక్తో ఇండియాకి చాలా దగ్గరగా పనిచేసేవారు. కానీ ఎప్పుడైతే ఈ కొత్త ప్రెసిడెంట్ మారారో ఆ మారినప్పటి నుంచి కొన్ని పరిణామాలు మారాయి. ఈ వచ్చిన కొత్త ప్రెసిడెంట్ ఎవరున్నారో ఆయన ఇండియా ఫస్ట్ పాలసీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు చైనా వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. సో చైనా సహకారంతో గెలిచారు అని కొన్ని వార్తలు కూడా ఉన్నాయన్నమాట. సో దీని భాగంగా ఎగ్జిస్టింగ్ ఇండియన్ ఫెసిలిటీస్ ఏమున్నాయో మన ప్రాజెక్ట్స్ ఏవనియండి, లేకపోతే అక్కడ మన డిఫెన్స్ ప్రెజెన్స్ ఏవని వాటిని మళ్ళీ రెన్యూ చేయకుండా, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ప్రెజెన్స్ ఉండకూడదన్న విధంగా వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. భారత్ పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షద్వీపులకు కింద మాల్దీవులున్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే కీలకమైన సముద్ర మార్గం ఇక్కడకు సమీపంలో ఉంది. మాల్దీవుల్లో భారత బలగాలు కూడా మోహరించుంటాయి. భారత్ సాయంతో నిర్మితమైన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యత ఈ బలగాలు చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ముయిజ్జు తాను అధికారంలోకి వస్తే మాల్దీవుల్లోని భారత బలగాలను వెనక్కి పంపిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే బాధ్యతలు చేపట్టిన ఒక్క రోజులోనే ఆయన తమ దేశం నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని కోరారు. పూర్తి స్వతంత్ర దేశంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. మాల్దీవులపై పట్టు కోసం భారత్తో పాటు చైనా కూడా పోటీ పడుతోంది. ఇప్పుడు చైనా అనుకూలుడైన మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ కు ముయిజ్జు సన్నిహితుడు కావడంతో ఈ పోటీ ఎక్కడకు దారితీస్తుందో అనే చర్చ మొదలైంది. భారత్ ను ఇరుకున పెట్టేందుకు అన్ని విధాలా కుటిల యత్నాలు చేస్తున్న చైనా తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉండడంతో మాల్దీవుల్ని ఆసరా చేసుకుని వాటికి మరింత పదును పెట్టే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా అండతోనే మాల్దీవుల మంత్రులు మోదీ లక్షద్వీప్ పర్యటనపై అక్కసు వెళ్లబోసుకున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. మాల్దీవులకు చేసిన సాయం మరిచి అక్కడి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు భారత్ అప్రమత్తం కావాల్సిన అవసరం చాటి చెప్తున్నాయి. వారి వ్యాఖ్యల తర్వాత భారత్ వైఖరితో ఆ దేశానికి మంచి గుణపాఠం వచ్చినా అక్కడ చైనా అనుకూల ప్రభుత్వం ఉండడంతో ఇంకా జాగ్రత్త అవసరం. జిత్తుల మారి చైనా ఏ కుట్రకైనా పాల్పడే అవకాశం ఉండడంతో మాల్దీవుల ప్రభుత్వంపై డేగ కన్ను అత్యావశ్యకం.